సో ఒక షూట్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఇప్పుడే మనం ఒక షూట్ పూర్తి చేసుకున్నాం. నేను ఇంటికి వెళ్తున్నాను. షూట్ మాత్రం మంచిగానే అయింది. ఇంకా ఎడిటింగ్ ఎలా అవుతుంది అనేది చెక్ చేయాలన్నమాట. అందరు నా పక్క నుంచి తిరుగుతున్నారు, కాకపోతే నేను ఏం పట్టించుకోలేదు. నా వీడియో నేను రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్స్ టు మై మామ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరి పని వాళ్ళదిరా, నీ పన్ను చేసుకో, వాళ్ళు నేను పట్టించుకుంటానంటని చెప్పేసి చాలా మోటివ్ చేసింది అనమాట. సో అందుకని చెప్పేసి నేను చాలా కాన్ఫిడెంట్గా వీడియో చేయడానికి వచ్చేసాను. ఐ విల్ డెడికేట్ దిస్ వీడియో టు మై మామ్. ఎవరిదో కారు వెళ్ళిపోతున్నారో షోరూమ్కి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న వర్క్ ఉంది. మా డాడీ ఆల్రెడీ ఒక వర్క్ ఉందని చెప్పారనమాట ఇలా. సో అక్కడికి వెళ్తున్నాను నేను. సో ఈ వీడియో మనకి రావడానికి ఎంతో టైం పట్టదు. ఆబ్వియస్లీ నేను చాలా ఫాస్ట్గా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా వీడియోని. ఎందుకంటే నేను ఈరోజు ఖాళీగానే ఉన్నా. నెక్స్ట్ రేపేం వారం. ఈరోజు నేను ఆ వీడియో షూట్ చేశా సెకండ్ హ్యాండ్ బైక్స్ గురించి. ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ ట్యూస్డే అనుకుంటున్నా. ఇంకో 2 days అంటే వెడ్నెస్డే, థర్స్డే, థర్స్డే వీడియో పోస్ట్ చేసేస్తా అని అనుకుంటున్నా. చూడాలి. సారీ గైస్, ఇంత ట్రాఫిక్ ఉంది ఏంటి నా నాయన. అరే రే 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 నన్ను వెళ్ళనిరా. సోషల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట నాకు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను బైక్ వేసుకుని మా ఇంటికి. అయ్యో అయ్యో ఇరికినట్టు నొక్కేసాడు బాబోయ్. ఇదేంట్రా బాబు ఇంత ట్రాఫిక్ ఉంది. నా ముందు చూస్తున్నారు మీరు. మీకు కొంచెం ఎగిరి చూపిస్తా. అగో ముందు చూడు, మస్తు ట్రాఫిక్ ఉంది. ఇలా కష్టం అబ్బా. ఐ కాంట్ రియల్లీ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ ట్రాఫిక్. నాకు ఈ ట్రాఫిక్లో తిరగడం చాలా చిరాకు వచ్చేస్తుంది మధ్య ఎందుకో. మరి నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో నా ఫీలింగ్. చూడండి అదేంట్రా షెడ్ అంత కిందకి వేసాడు. ఎవరు పడతారు అందులో? వంగినా కూడా సరిపోయి అంతలా ఉంది అది. సోషల్ యాంగ్జైటీ వచ్చేస్తుందిరా బాబు నాకు. ఐల్ టేక్ సంథింగ్ టు మై మామ్. ఎందుకంటే మా మమ్మీ ఏమైనా తిన్నదో లేదో తెలియదు నాకు. ఫ్రైడ్ రైస్ తీసుకుంటే బెస్ట్ ఏమో. ఎందుకంటే మా మమ్మీకి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం. ఫ్రైడ్ రైస్ తీసుకెళ్తావు ఇంటికి ఒక ప్లేట్. షుగర్స్ మొత్తం అవాయిడ్ చేయండి. ఫ్రైడ్ రైస్ ఉందా అన్న? ఒక ఫ్రైడ్ రైస్ పార్సల్ చేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఆఫ్టర్ టేకింగ్ పార్సల్ నేను మీతో మాట్లాడతా. మన బైక్ అక్కడ పార్క్ చేసా. ఇప్పుడు అన్న వాళ్ళతో ఫ్రైడ్ రైస్ పార్సల్ తెప్పించుకున్నాను. మమ్మీకి కూడా నేను పార్సల్ తీసేసుకున్నాను. ఇంకా వెళ్ళిపోవడమే. నా బ్యాగే మా డాడీ తీసుకెళ్ళారు. ఓల్డ్ బ్యాగ్ ఉందన్నమాట మా ఇంట్లో. అది తీసుకుని నేను షూట్కి వచ్చా. టు క్యారీ సంథింగ్ లైక్ ట్రైపాడ్, ఇవన్నీ క్యారీ చేయాలి కదా. సో ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట మన ఇంటికి.
ఇది ఒక డైలీ అబ్జర్వేషన్ వీడియో లాగా పెట్టేస్తా, ఎందుకంటే మనకంత వీడియో అంత మంచి రాలే కాబట్టి. ఏమైనా అన్యూజువల్గా ఏమైనా జరిగింది అనుకోండి, దాన్ని వీడియో చేసి పెడితే దట్ ఈస్ వే బెటర్ దనే కంటెంట్ అవుతుంది. కాకపోతే ఈరోజు మనకు అలాంటి ఏమి కనపడలేదు కాబట్టి వి జస్ట్ అప్లోడ్ ఇట్ లైక్ దిస్. లేకపోతే రీక్రియేట్ చేయాలన్నమాట ఎడిటింగ్లో, లైక్ సంథింగ్ హ్యాపెండ్ హియర్ అండ్ వీఆర్ కేమ్ అక్రాస్ దిస్ అనేది ఒకటి వీడియోలో చేసి పెట్టాలన్నమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ విల్ బి రైట్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. చెయ్యి పెట్టడం మర్చిపోయాను కదా.